హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడింగ్ క్వెంచ్. కోడింగ్ క్వెంచ్ కి స్వాగతం. ఈ రోజు నుంచి మనం సి ప్రోగ్రామింగ్ నేర్చుకుందాం, మన తెలుగులో నేర్చుకుందాం. ఇంకా మీరు ఫీజులు కట్టి ఏమేమి నేర్చుకుంటారో అవన్నీ కూడా ఇక్కడ నేర్పించడానికి ట్రై చేస్తాను. ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం దేని గురించి. ఇంట్రడక్షన్ అంటే సి అంటే ఏమిటి, దాని హిస్టరీ ఏమిటి, దాని చరిత్ర ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. ఓకేనా? చూడండి, ఈయన పేరు డెన్నిస్ రిచ్. ఈయనే సి లాంగ్వేజ్ ని డెవలప్ చేశారు. సో ఈ పాస్ అవే ఇన్ 2011 లో చనిపోయారు ఈయన. బట్ ఎప్పుడు రాశారంటే 1972లో రాశారు ఈయన. ఈయన ఇదే కాదు, యూనిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది, మన ఉబంటు అలాగే యూనిక్స్ కూడా. దాంట్లో కూడా ఆయన మేజర్ రోల్, ఆయన బాగా ఎక్కువగా పనిచేశారు డెవలప్మెంట్ లో. సి ఈస్ డిజైన్డ్ బై డెనిస్ రిచ్. డెనిస్ రిచ్ ఏం చేశారు? డిజైన్ చేశారు. ఎప్పుడు? బెల్ ల్యాబ్స్ లో ఉండగా. బెల్ ల్యాబ్స్ ఎవరివి? AT&T, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్, యుఎస్ఏ లో ఉండగా తయారు చేశారు 1972లో. నెక్స్ట్, మరి అలాంటప్పుడు సి ఫస్ట్ లాంగ్వేజా, దాని ముందు ఇంకా లాంగ్వేజ్లు ఉన్నాయా? చూద్దాం. లాంగ్వేజెస్ ఆల్గాల్, BCPL, బి, ఇవన్నీ కూడా ఈ లాంగ్వేజ్ కి ప్రేరణ. అంటే ముందు అవి ఉన్నాయి, వాటిని చూసి దాని ప్రకారం డెవలప్ చేసిన లాంగ్వేజ్ సి. యాక్చువల్ గా ఫస్ట్ వాట్ ది డెవలప్డ్ ఈజ్ ఆల్గాల్ ఈజ్ దేర్. ఆల్గాల్ అనేది ఆల్గరిథమిక్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. 1960లో అంటే 1960లో డెవలప్ చేశారు. ఇది అయితే మాత్రం మోస్ట్ ట్రెడిషనల్ యాన్సియంట్ లాంగ్వేజ్, చాలా పాతది. ట్రెడిషనల్ అంటే ఆల్గరిథమ్స్ అంటే ఏమిటి, హౌ టు వీటిని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా దీంట్లో బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఈస్ BCPL. BCPL అంటే గనక బిజినెస్ కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే బిజినెస్ సంబంధించిన ప్రోగ్రామింగ్స్ అన్ని కూడా దీంట్లో రాయొచ్చు. డివేస్ అని కూడా ఉండేది. కోబాల్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అది కూడా బిజినెస్ ఆపరేషన్స్ బాగా చేసేవారు. ఈ BCPL ఎవరు డెవలప్ చేశారంటే మార్టిన్ రిచర్డ్స్ అనే ఆయన డెవలప్ చేశారు. ఎప్పుడు? 1967లో డెవలప్ చేశారు. ఈ BCPL నుంచి వి గాట్ బి లాంగ్వేజ్. వాట్ ఈస్ దట్? బి లాంగ్వేజ్. బి లాంగ్వేజ్ అంటే ఏంటో చూద్దాం. బి లాంగ్వేజ్ ని కెన్ థామ్సన్ అనే ఆయన డెవలప్ చేశారు. కెన్ థామ్సన్ ఎప్పుడు? 1970లో. సో ఈ బిఏ తీసుకుని ఆల్గాలు BCPL మీద డెవలప్ అవుతూ సి లాంగ్వేజ్ ని ఆల్గాల్, BCPL, బి తర్వాత వాటిని డెవలప్ చేస్తూ సిని డెవలప్ చేశారు మన డెన్నిస్ రిచ్. యాక్చువల్ గా అంటే బి నుంచి సి వచ్చింది అనమాట. వర్షన్స్, హౌ మెనీ వర్షన్స్ ఆర్ దేర్? ఫస్ట్ వర్షన్ 1972లో వచ్చింది. అప్పుడు దీన్ని సి అనేవారు కాదు, దీన్ని ఏమనేవారు? సిస్టమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవారు. అయితే ఇది ఎందుకు తయారు చేశారు? నేను చెప్పాను కదా ఇందాకన, డెన్నిస్ రిచ్ గారు యూనిక్స్ డెవలప్మెంట్ లో కూడా పనిచేశారు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రోగ్రామింగ్ ఏమైనా చేయాలంటే మనకు లాంగ్వేజ్ కావాలి, దాని గురించి డెవలప్ చేసిన లాంగ్వేజే సి. 1978లో ఏమైందంటే డెన్నిస్ రిచ్ అండ్ బ్రయాన్ కెర్నిగన్ అని ఆయన ఇద్దరు కలిపి, డెన్నిస్ రిచ్, బ్రయాన్ కెర్నిగన్ ఇద్దరు కలిపి ఏం చేశారంటే పుస్తకం రాశారు. ఏమని? ఈ లాంగ్వేజ్ కి సంబంధించిన ఎలా ఉపయోగించాలి ఏమిటి అని ఒక బుక్ రాశారు. దాన్ని ఏమంటారంటే గనక K&R అంటారు. బుక్ K&R అంటారు. ఎప్పుడైతే K&R వచ్చిందో, K మీన్స్ ఫర్ కెర్నిగన్, R మీన్స్ ఫర్ రిచ్, డెన్నిస్ రిచ్ అండ్ బ్రయాన్ కెర్నిగన్ 1978లో రాశారు. ఏ వర్షన్ గురించి వాళ్ళు రాశారో పుస్తకంలో, ఆ వర్షన్ ని పీపుల్ ఏమనేవారు? K&RC అనేవారు. అంటే కెర్నిగన్ అండ్ సి కూడా. నెక్స్ట్ 1983లో సి వాజ్ స్టాండర్డైజ్డ్. స్టాండర్డైజ్ అంటే ఏంటి? పెద్దానికి స్టాండర్డ్స్ ఉంటాయి. మన ఇండియాలో కూడా ISI ఉంది, ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. అలాగే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్. పెద్దానికి స్టాండర్డ్ బాగుందా లేదా, ఎలా ఉంది అనేది అక్కడ చెక్ చేస్తారు. అందుకని చెప్పి యాన్సీసి ఇది ఏమైంది? 1983లో వాళ్ళు స్టాండర్డ్ చేశారు, యాన్సీ వాళ్ళు. నెక్స్ట్ 90లో
ఐఎస్ఓ ఇండియన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు 90లో దాన్ని చేశారు. దాని పేరు 9899 సీరియల్ నెంబర్, రైట్? అయితే తర్వాత C99 వచ్చింది. దాని తర్వాత C11 మేజర్ చేంజ్ ఇన్ C11. మోడర్న్ లాంగ్వేజ్లతోటి పోటీ పడడానికి C11 ని డెవలప్ చేశారు. నెక్స్ట్ 2017లో రిలీజ్ చేశారు. దాన్నే 2018లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ దాన్ని స్టాండర్డైజ్ చేసింది. This is what versions we are having. Now, what are the features of C? C features. First one is mother language. Mother language అంటే తెలుసు కదా, మాతృభాష. మనం అంటాం కదా సంస్కృతం అనేది అన్ని భాషలకి తల్లి లాంటిది అని చెప్పి. అలా సి అన్నమాట ఒక రకంగా. ఎందుకంటే సి లాంగ్వేజ్ లోనే కంపైలర్స్, జేవిఎంస్ అంటే జావా వర్చువల్ మిషన్స్, కెర్నల్స్, ఇవన్నీ కూడా సి లాంగ్వేజ్ లో రాశారు. అంతేకాకుండా సి మీద డిపెండ్ అవుతూ సో మెనీ లాంగ్వేజెస్ క్రియేట్ చేశారు కూడా. జస్ట్ ఫర్ ఐడియా సేక్, C++, సి నుంచి కాపీ చేసి నెక్స్ట్ సి విత్ క్లాసెస్ అనేవారు దాన్ని. నెక్స్ట్ జావా, జావా ఇస్ ఆల్సో సింటాక్స్ కానీ అన్ని కూడా జావాలో కాపీ చేశారు. నెక్స్ట్ పైథాన్ ఆల్సో టేకెన్ సింటాక్స్ అండ్ సి ఫీచర్స్. అంటే పాప్ అని అంటారు. పాప్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, అది సి నుంచే కాపీ చేశారు. దిస్ ఈస్ మిడ్ లెవెల్ లాంగ్వేజ్. వై ఇట్ ఈస్ కాల్డ్ మిడ్ లెవెల్ లాంగ్వేజ్? ముందు మిడ్ లెవెల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడే ముందు మనకు తెలియాలి ఏంటి హై లెవెల్ అంటే ఏమిటి, లో లెవెల్ అంటే ఏమిటి. లో లెవెల్ అంటే మిషన్ కి ఫ్రెండ్లీగా ఉండడం, అంటే మిషన్ కి అర్థమయ్యేటట్టుగా ఉండడం, దాన్ని ఏమంటాం లో లెవెల్ అంటాం. హై లెవెల్ అంటే మనిషికి, అంటే మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉండే భాషని హై లెవెల్ అంటాం. సీన్ ఏమంటాం అంటే మిడ్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. వై? ఎందుకంటే గనక లో లెవెల్ లాంగ్వేజ్ ఒక ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఒక ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే సి ప్రోగ్రాముల్ని అసెంబ్లీలోకి మార్చాలంటే, అసెంబ్లీ కోడ్ అంటే కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి మార్చడానికి ఏంటి సి ఈజీగా మారిపోతుంది. అందుకనే సిలో ఏం చేశారు, అర్థమెటిక్ ఏంటి పాయింటర్ అర్థమెటిక్ ఉంది. అంటే ఏంటంటే కనుక పాయింటర్స్ మనం చూస్తాం, దట్ ఈస్ ఎ సెక్షన్, సెపరేట్ సెక్షన్ ఇస్ దట్ పాయింటర్స్ గురించి. ఆ పాయింటర్స్ ఏంటి లో లెవెల్, మెమరీలో ఎక్కడ ఉందో ఏమిటో తెలుసుకుని దాన్ని మనం మారుస్తూ ఉంటాం అన్నమాట. అంటే యూ కెన్ చేంజ్ ద వాల్యూని చేంజ్ చేయడానికి మనం చేయొచ్చు. అదే హై లెవెల్ అంటే మిషన్ ఇండిపెండెంట్ అయి ఉండాలి, అంటే ఏ మిషన్ లోనైనా సరే వర్క్ అయ్యేటట్టు ఉండాలి. దట్ సిలో చేయొచ్చు, ప్లాట్ఫామ్ కాదు, ఓన్లీ మిషన్ ఇండిపెండెంట్. నెక్స్ట్ ప్రొసీజర్ లాంగ్వేజ్. ప్రొసీజర్ మీన్స్ ఫంక్షన్, అంటే వీటి ఫంక్షన్ అన్నమాట. ఫంక్షన్ అనొచ్చు, మెథడ్ అంటారు, రొటీన్స్, సబ్ రొటీన్స్, ఇవన్నీ ఓఎస్ వీటిలో వస్తాయి మీకు. ముందు ముందు జావా వాటిలో ఫంక్షన్స్, మెథడ్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటాం. సిలో కూడా ఫంక్షన్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ నే మెథడ్ అంటారు, బట్ ఊప్స్ లో మెథడ్ అంటారు. ఓకే, మనం ఎప్పుడు ప్రోగ్రామ్ రాసినా మనం ఏం చేస్తామంటే దాన్ని మెనీ పార్ట్స్ లోకి కట్ చేసేది, చిన్న చిన్న పార్ట్లకి తీసుకుంటాం అన్నమాట. వాటిని ఏమంటాం మనం, స్ట్రక్చరింగ్ అంటాం. అంటే సి ప్రొసీజర్ లాంగ్వేజ్, మరి స్ట్రక్చరల్ లాంగ్వేజ్ కూడా. స్ట్రక్చరల్ లాంగ్వేజ్ అంటే చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి అగైన్ వీ విల్ యూజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్. అండర్స్టాండ్? యా, రిచ్ లైబ్రరీ. సికి లైబ్రరీ ఉంది, అంటే లైబ్రరీ అంటే ఇట్ విల్ బి కాల్డ్ హెడర్ ఫైల్స్. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ ఫంక్షన్స్ రాసేసారు. మ్యాథ్ అవనివ్వండి, stdio.h అవనివ్వండి, లేకపోతే stdlib.h అవనివ్వండి, ఇవన్నీ కూడా హెడర్ ఫైల్స్. అంటే దీంట్లో ఆల్రెడీ ఫంక్షన్స్ రాసేసారు. స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ చెప్పున్నాం కదా పైన ప్రొసీజర్ లాంగ్వేజ్ లో, చిన్న చిన్న ఫంక్షన్స్ కింద రాసేసారు. మనకి ఏది కావాలంటే దాన్ని ఉపయోగించుకుని మనం రాసుకోవచ్చు ప్రోగ్రామ్. దానివల్ల మనకి ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఫాస్ట్ గా డెవలప్ చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఉన్న వాటిని ఈజీగా ఉపయోగించుకుంటాము, లేని వాటిని మనం రాసుకుంటాం. దట్ ఈస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. నెక్స్ట్ ప్రైమరీ ఫీచర్ ఈజ్ మెమరీ మేనేజ్మెంట్. సిలో మెమరీ మేనేజ్మెంట్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఏంటంటే కనుక 300 KB 320 KB వాటితో వర్క్ చేసేవారు సిస్టమ్స్. 320 KB మెమరీలు ఉండేవి. ఆ రోజుల్లో కూడా సిని రన్ చేయించగలిగారు. అందుకని ఇది ఏం చేస్తుందంటే మెమరీని ఎక్కువ ఆక్యుపై చేయకుండా చిన్న చిన్నగా తీసుకుని వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. సి లాంగ్వేజ్ లో విల్ యూజ్ ఫీచర్. మనకు ఒక ఫీచర్ కూడా ఉంది, డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అంటారు. డైనమికల్ గా కూడా, అంటే రన్ టైమ్ లో కూడా మనం మెమరీని ఎలొకేట్ చేయొచ్చు. ఓకేనా?
అలాగే ఎప్పుడైతే మనం ఎలొకేట్ చేసామో మనకు వద్దనుకున్నప్పుడు కూడా దాన్ని తీసేయచ్చు. దాన్ని తీసేయడాన్ని ఏమంటాము? ఫ్రీయింగ్ అంటాం. అవునా కదా? ఎనీ టైం దాని మెమరీని మనకి ఎలొకేట్ చేసింది మెమరీ. మన ప్రోగ్రామ్ రన్ అవుతోంది. మన ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. ఇంకా మెమరీ అవసరం లేదు. దెన్ వాట్ విల్ డూ? వి విల్ క్లియర్ ద మెమరీ సో దట్ ఇంకా ఎవరైనా సరే మన కంప్యూటర్ ఉపయోగించుకుంటుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కొంచెం ఇంగ్లీష్ వస్తుంది అప్పుడప్పుడు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఐ థింక్ రైట్. నెక్స్ట్ స్పీడ్. యా, సి ఈజ్ కంపైల్డ్ లాంగ్వేజ్, కంపిలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండు కూడా సిలో ఫాస్ట్ గా జరుగుతాయి. ఎందుకంటే ఇది కంపైలర్ ఉపయోగిస్తుంది. టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ జనరల్లీ రెండు రెండు రకాలు మనం ఉపయోగిస్తాం జనరల్ గా. కంపైలర్ ఒకటి, ఇంటర్ప్రిటర్ ఒకటి. కంపైలర్ అంటే ఏంటంటే ఒకేసారి మొత్తం లాంగ్వేజ్ ని మన కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలోకి మార్చేస్తుంది కంపైలర్. ఇంటర్ప్రిటర్ అలా కాదు. ఒక లైన్ చదువుతుంది అంటే ఒక స్టేట్మెంట్ చదువుతుంది, ఇన్స్ట్రక్షన్ చదువుతుంది, ఆ చదివింది ముందు ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో. కంప్యూటర్ కి అర్థమయ్యే భాషలో మార్చిన తర్వాత అది రన్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ రెండు చదువుతుంది, రెండు వచ్చేస్తుంది. అలా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి దట్ ఈస్ సమ్ వాట్ స్లో. బట్ వేరే సి ఈస్ ఫుల్లీ కంపైల్డ్ లాంగ్వేజ్. అంటే ఏంటి? మొత్తం కోడ్ అంతా ఒకేసారి మార్చడం వల్ల కంప్యూటర్ కి మొత్తం అర్థమయ్యేటట్టుగా ఉంటుంది, మొత్తం ఫస్ట్ నుంచి చివరకు కూడా. సో వన్ బై వన్ అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఇష్యూ లేకుండా వర్క్ అయిపోతుంది అన్నమాట. దిస్ ఈస్ జస్ట్ ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ చేశాను సికి. మిగతా వీడియోలో మనం మిగతా కూడా చర్చించుకుందాము. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ వీడియో. చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.